ఒకానొక సమయంలో 40 రకాల అటవీ జాతులతో 418 జాతుల ఔషధ వృక్షాలతో కలకల్లాడిన పరిశోధనా క్షేత్రం అది. నాడు నిత్యం వందలాది కూలీలకు ఉపాధి కల్పించి పచ్చగా విరాజిల్లిన ఔషధ వృక్షశాల నేడు నిధుల లేమితో మూతబడింది. వృక్షశాల భవనం పరిసరాలు నిరుపయోగంగా మారి డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్యుతాపురంలోని అటవీ పరిశోధన కేంద్రం దుస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో 1997లో 110 హెక్టార్లలో అటవీ పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది. అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో అడవుల అభివృద్ధి కోసం మేలు జాతి అటవీ మొక్కలను ఇక్కడ తయారు చేసి రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, తిరుపతిలోని అటవీ శాఖ నర్సరీలకు తరలించేవారు. దాదాపు 470 రకాల ఔషధ మొక్కలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెంచి పెద్ద చేశారు. వీటి విత్తనాలను సేకరించి నాణ్యమైన విత్తనాలతో మొక్కలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా రీసెర్చ్ సెంటర్ పనిచేసింది. 40 రకాల వృక్ష జాతులను అభివృద్ధి చేసి వాటి విత్తనాలు సేకరించి నాణ్యమైన మొక్కలను సరఫరా చేసింది. ఈ పరిశోధనా కేంద్రంలోని 470 రకాల ఔషధ వృక్షాలు అటవీ శాఖ ఉద్యోగులకు, అగ్రికల్చరల్ విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. అయితే నాడు కళకళలాడిన ఈ పరిశోధనా కేంద్రం ఇప్పుడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాకు దగ్గరలో ఉన్న అచ్యుతాపురంలో రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఆ రీసెర్చ్ స్టేషన్లో సుమారుగా 475 మొక్కలు ఉన్నాయి. 475 స్పీషీస్ ఉన్నాయి. అందులో మనకు మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనవి. 150 స్పీషీస్ అనేది మెడిసినల్ ప్లాంట్ ఉన్నాయి. ఇందులో నుంచి సీడ్స్ అనేది ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ మిగతా 3 రీసెర్చ్ స్టేషన్లకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. గత 12 ఏళ్లుగా అచ్యుతాపురంలోని అటవీ పరిశోధనా కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 250 ఎకరాల రీసెర్చ్ సెంటర్ ప్రస్తుతం డంపింగ్ యార్డ్లా మారిపోయింది. వర్మీ కంపోస్ట్ షెడ్లు కూలిపోయాయి. ఉప కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పరిశోధనా కేంద్రం చుట్టూ ఉన్న ఇనుప కంచె తుప్పుపట్టి తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. వృక్షాల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు తుప్పుపట్టి దర్శనమిస్తున్నాయి. విలువైన ఔషధ వృక్షాల విత్తనాలు మట్టిలో కలిసిపోతున్నాయి. వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పరిశోధనల కోసం అడుగు పెట్టలేని విధంగా ఈ పరిశోధన కేంద్రం డంపింగ్ యార్డ్లా మారిపోయింది. ప్రస్తుతం రేంజర్ సహా 3 సిబ్బంది మాత్రమే ఉండడంతో ఈ రీసెర్చ్ సెంటర్లో విలువైన వృక్షాలు మాయమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. There is 470 very valuable types of medicinal plants there, and the plants from there are divided, the seeds from there are divided into the Tirupati of Andhra Pradesh and the Warangal and Hyderabad of Telangana. So you can imagine like how much valuable it's that, and the trees of that institute are like 30 to 35 years old, and 14 years ago there was sufficient funding and 100 to 150 laborers were there working daily, but now there is no funding and only 3 staffs are there, and the current situation is very very bad. ఈ పరిశోధనా కేంద్రంలోని అశ్వగంధ, అత్తిపత్తి, సరస్వతి ఆకు, కొండతక్కలు, తులసి, కస్తూరి తుమ్మ, పిప్పళ్ళు, సర్పగంధి సహా 418 రకాల ఔషధ జాతులను మళ్లీ పెంచాలంటే 30 ఏళ్ల సమయం పడుతుంది. గతంలో మాదిరిగా ఈ అటవీ పరిశోధన కేంద్రానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లయితే అటవీ శాఖ, వ్యవసాయ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి సైతం మేలైన రకాల ఉత్పత్తులను ఇచ్చే స్థాయికి అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ఈ పరిశోధన కేంద్రానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.